హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ ఇందు రమణ గారి భైరవ వాక నవల ధారావాహికగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు భైరవ వాక నవల ధారావాహిక చివరి భాగం ఈరోజు వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. పాండే అరుపులకు అక్కడున్న విలేకరులందరూ పాండేను చుట్టుముట్టి తమ తమ ఛానళ్ల కెమెరాలు మైకులు పాండే మీదకు ఫోకస్ చేశారు. ఎవరు మీరు? మీకు ఈ దోపిడీకి సంబంధం ఏంటి? ఆ ఒరియా ముఠాలోని సభ్యులా? ఇంతవరకు మీరెక్కడున్నారు అంటూ ప్రశ్నలు సంధించడంతో పాండే ఉక్కిరిబిక్కిరయ్యాడు. అంతా చెప్తాను, నన్ను కమిషనర్ గారిని కలవనివ్వండి అంటూ బిగ్గరగా అరిచాడు పాండే. అప్పటికే సెంట్రీ ద్వారా కమిషనర్ ఛాంబర్కు పాండే అల్లరి, బయట విలేకరుల గోల అంతా హుటాహుటిన చేరింది. కమిషనర్ ఆఫీసులో నగరంలోని పోలీస్ అధికారులందరూ సమావేశమై దోపిడీ జరిగిన తీరు, పోయిన నగలు ఎలా రికవరీ చేయాలన్న ప్రధాన చర్చలో తలమునకలై ఉన్నారు. బయట జరుగుతున్న కలకలానికి కమిషనర్ అలర్ట్ అయ్యాడు. బయట ఉన్నతన్ని వెంటనే ఛాంబర్ లోపలికి తీసుకురమ్మని ద్వారం దగ్గర తన చుట్టూ బందోబస్తుగా నిలబడ్డ కానిస్టేబుల్స్కి చెప్పాడు. అప్పటికే బ్యారెక్స్లో ఉన్న పాండేని డ్యూటీలో ఉన్న ఎస్ఐ, కానిస్టేబుల్స్ రెక్కలు విరిచి పట్టుకుని కమిషనర్ ఛాంబర్కి లాక్కొచ్చారు. కమిషనర్ ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు పాండే. ఆ వెనకే పాండే చెయ్యి పట్టుకుని భయంగా నిలబడింది అరుంధతి. సార్ సార్ సెంట్రీల్లో ఉన్న కానిస్టేబుల్ ఒకరు బిగ్గరగా అరిచాడు. ఆ అరుపుకు కమిషనర్ ఛాంబర్ అంతా ఉలిక్కి పడింది. ఎవరు? ఎందుకలా అరిచారు? కమిషనర్ కోపంగా గద్దించాడు. సార్, నేనే సార్ అంటూ అక్కడున్న సెంట్రీల్లో ఒక కానిస్టేబుల్ చెయ్యెత్తి నమ్రతగా సెల్యూట్ చేశాడు. ఎందుకలా అరిచావు? ఏమైంది అని అడిగాడు కమిషనర్. సార్, ఆ తీవ్రవాదిని మనకు పట్టించింది ఇతనే సార్, ఇతనే పాండేని చూపిస్తూ చెప్పాడు కానిస్టేబుల్. హాల్లో ఉన్న వాళ్ళంతా అదిరిపడ్డారు. భయంతో, ఆందోళనతో లేచి నిలబడ్డారు. అందరి ఆలోచనలు కనిపెట్టినట్టు 4-5 కానిస్టేబుల్స్ పాండేని చుట్టుముట్టి ఆపాదమస్తకం చేతులతో తడిమేశారు. అప్పటికప్పుడు అతని షర్టు విప్పి శరీర భాగాలన్నీ వెతికారు. పాండేని వెతికినట్టే అరుంధతిని కూడా పక్క గదిలోకి లాక్కెళ్ళి లేడీ కానిస్టేబుల్స్తో ఆమె చీర విప్పి మరీ చెక్ చేశారు. వీళ్ళు తీవ్రవాదులైతే? అదే అందరి భయం. అందరూ రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఎవరు నువ్వు? తీవ్రవాదికి నీకు ఉన్న శత్రుత్వం ఏంటి? అతన్ని అంతమందిలో ఎలా గుర్తించావు? నీకు విషయమంతా ముందే తెలుసా? కమిషనర్ ప్రశ్నలతో పాండేని శల్య పరీక్ష చేశాడు. సార్, అంతా చెప్తాను. ముందు నేను చెప్పేది దయచేసి అర్థం చేసుకోండి ప్రాధేయపూర్వకంగా అన్నాడు పాండే. చెప్పు ఉదాసీనంగా అన్నాడు కమిషనర్. తనకు తానుగా తను ముందుకొచ్చిన వ్యక్తి అతను. తమ డిపార్ట్మెంట్ వాళ్ళెవరూ అతన్ని పట్టుకోలేదు. పైపెచ్చు తీవ్రవాదిని తమకు పట్టించి ఇచ్చిన వ్యక్తి మనసులోనే అనుకున్నాడు కమిషనర్. అందుకే పాండే మీద కమిషనర్కు సానుకూలత ఏర్పడింది. సార్, చందనపురి దోపిడీ ముఠాలో సభ్యుణ్ణి. మీరిప్పుడు పట్టుకున్న ఒరియా కుటుంబ సభ్యులకు ఈ దోపిడీతో ఎలాంటి సంబంధం లేదు స్థిరంగా చెప్పాడు పాండే. వాట్? అదిరిపడ్డాడు కమిషనర్. అప్పటికే రాష్ట్రమంతా కాదు, దేశ విదేశాల ప్రజలు చందనపురి దోపిడీ ముఠాని పట్టుకున్నామని, ఒరియా కుటుంబ సభ్యుల ముఠా ఈ దోపిడీ చేసిందని ప్రచారం జరిగిపోయింది. అంతా ఆనందంలో పండుగ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇతను ఇలా అంటాడనుకోలేదు. కమిషనర్కి మతిపోయింది. రాష్ట్ర ప్రజలు, పోలీసులు, ప్రభుత్వం అంతా మేమెంతో ఘనకార్యం చేశామని పొంగిపోతున్నారు. కమిషనర్కు అతని మాటలు నమ్మబుద్ధి కావడం లేదు. నువ్వు చెప్పింది నిజమని ఎలా నమ్మమంటావు? కమిషనర్ గద్దించాడు. సార్, ఇప్పుడు మీతో నేను వాదించలేను. ఆలస్యమైన కొద్దీ అసలైన మా ముఠా సభ్యులు అందనంత దూరానికి వెళ్ళిపోతారు చాలా గట్టిగా, ధైర్యంగా చెప్పాడు పాండే. పాండే చెప్పిన విధానం చాలా స్థిరంగా ఉంది. కమిషనర్కి కూడా పాండే చెప్పిన దాంట్లో నిజం ఉందనిపించింది. చెప్పు ఉత్సుకత ప్రదర్శిస్తూ అన్నాడు కమిషనర్. మేము 6 ముఠా సభ్యులం. ఈ దోపిడీ చెయ్యడానికి 6 నెలలుగా చందనపురిలో నేను గైడ్గాను, మరో స్త్రీ పిచ్చిదిగాను సంచరిస్తూ వచ్చాం అన్నాడు పాండే. పాండే చెప్పింది వింటుంటే అక్కడున్న అధికారులందరిలోనూ ఉత్కంఠ రేగుతోంది. విలేకరులు తమ కెమెరాలు పాండే మీద ఫోకస్ చేశారు. దయచేసి నేను చెప్పేది విని వెంటనే మీడియాకి రిలీజ్ చేయకండి. టీవీల్లో ఇది చూస్తే మరిక మా ముఠా సభ్యుల్ని మీరు పట్టుకోలేరు స్థిరంగా చెప్పాడు పాండే. కమిషనర్కి కూడా పాండే చెప్పింది కరెక్టుగానే అనిపించింది. వెంటనే ఈ ఛాంబర్ తలుపులన్నీ మూసేయండి.
ఎవరిని బయటకు పంపకండి, కొత్త వారెవరినీ లోపలికి రానివ్వకండి. కమిషనర్ హుకుం జారీ చేశాడు. అతని ఆర్డర్ అందగానే పోలీస్ యంత్రాంగమంతా అప్రమత్తమైంది. గాలి కూడా చొరబడనివ్వకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్క పురుగు కూడా బయటకు వెళ్లడం కానీ లోపలకు రావడం కానీ జరగకుండా నిర్బంధించేశారు. ఇక చెప్పు, కమిషనర్ అన్నాడు. సార్, రాజమండ్రిలో గల వీరభద్రపురంలో ఉన్న పద్మావతి లాడ్జ్కి మా ముఠా సభ్యులంతా ఈసరికే చేరుకుని ఉంటారు. వాళ్ళు నా కోసం ఎదురు చూస్తుంటారు. దయచేసి మీరు వెంటనే రాజమండ్రి పోలీసులను అలర్ట్ చేయండి. చాలా సీరియస్గా చెప్పాడు పాండే. కమిషనర్ ఉలిక్కి పడ్డాడు. పాండే చెప్పింది వినేసరికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. తాము ఏం చెయ్యాలో చెప్తున్నాడు, అయినా విలువైన సమాచారమే ఇచ్చాడు అని మనసులో అనుకున్నాడు కమిషనర్. వెంటనే హుటాహుటిన రాజమండ్రి కమిషనరేట్తో కాంటాక్ట్ అయ్యాడు. వారికి పాండే చెప్పిందంతా చెప్పాడు. క్షణాల్లో రాజమండ్రి పోలీసులు అలర్ట్ అయ్యారు. పాండే కేసి తిరిగి చెప్పమన్నట్టు సైగ చేశాడు కమిషనర్. నా పేరు పాండే. నేను ఇన్నాళ్ళు చందనపురిలో గైడ్గా తిరిగాను. మా ముఠా సభ్యుల వివరాలు, దోపిడీ నగలు అన్నీ మీకు దొరుకుతాయి. కానీ నేను చెప్పేది నమ్మండి. ఈ చోరీకి ఒరియా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ అమ్మాయి కూడా ఆ కుటుంబంలోని వ్యక్తే. నేను ఈమె ప్రేమించుకుని వాళ్ల నుండి తప్పించుకొచ్చాము, చెప్పాడు పాండే. నిజమే, ఒరియా కుటుంబంలోని పనిపిల్లను గైడ్ పాండే ఎత్తుకుపోయాడని కేసు కూడా రిజిస్టర్ అయింది. కమిషనర్తో పాటు మిగతా అధికారులు అనుకున్నారు. నువ్వు చెప్పినట్టు నగలు మీ ముఠా చిక్కితే వీళ్లను మేమెందుకింకా జైల్లో ఉంచుతాము, వాళ్లను వెంటనే వదిలేస్తాం అన్నాడు కమిషనర్. పాండే మౌనంగా తలదించుకున్నాడు. అప్పటికే రాత్రి 10 గంటలు కావస్తోంది. రాజమండ్రి ముఠా సభ్యులు ఒక్కొక్కరుగా వీరభద్రపురంలో గల పద్మావతి లాడ్జ్కి చేరుకున్నారు. గ్యాంగ్ లీడర్ ఒక్కడే ఒక రూమ్ తీసుకున్నాడు. ఒక రూమ్ తనకు, జాకబ్తో కలిసి మిగతా యువకులకు వేరే రూమ్లో ఉండమని చెప్పాడు గ్యాంగ్ లీడర్. దేవాలయంలో దొంగిలించిన నగలన్నీ తన దగ్గర భద్రపరుచుకున్నాడు. రాజమండ్రి చేరుకునేసరికి సాయంత్రం కావడంతో అందరూ ఎవరి మట్టుకు వారు గోదావరి ఒడ్డున గడిపారు. రాత్రి 10 గంటల సమయంలో రూమ్కి చేరుకున్నారు. అలసటతో ఎవరి రూమ్లో వారు ఆదమర్చి పడుకున్నారు. విశాఖ నుండి వచ్చిన సమాచారంతో వీరభద్రపురం వెళ్లి పద్మావతి లాడ్జిని చుట్టుముట్టారు రాజమండ్రి పోలీసులు. లాడ్జి నుండి ఒక్కరు కూడా బయటపడే అవకాశం ఇవ్వకూడదన్న నిర్ణయంతో పోలీస్ బెటాలియన్ వచ్చి చేరుకుంది అక్కడకు. రాష్ట్రాన్ని గడగడలాడించిన దోపిడీ, ఎంతో విలువైన ఎన్నో ఏళ్ల చరిత్ర గల స్వామివారి నగల దోపిడీతో రాష్ట్రమంతా అలర్ట్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పోలీసులు మోహరించి ఉన్నారు. ఎవరైనా రాష్ట్రం దాటి వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అలాంటి దోపిడీ ముఠాని పట్టుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తూ రాజమండ్రి పోలీస్ కమిషనర్ ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. రూమ్ తలుపు టకటకా కొట్టిన శబ్దానికి ఉలిక్కి పడ్డాడు గ్యాంగ్ లీడర్. ఎవరై ఉంటారు? రూమ్ బాయ్ కాదు కదా? ఒకవేళ పాండే వచ్చాడా? అతను అప్పుడే వచ్చే అవకాశం లేదే అనుకుంటూ, ఎవరు? సాలోచనగా అరిచాడు గ్యాంగ్ లీడర్. రూమ్ బాయ్. వెంటనే సమాధానం. అప్రయత్నంగా వాచికేసి చూశాడు గ్యాంగ్ లీడర్. రాత్రి 12 గంటలు కావస్తోంది. టైం చూడగానే ఆకలి గుర్తొచ్చింది. ముందు రోజు మధ్యాహ్నం అది అన్నదానంలో 2 ముద్దలు తిన్నామన్నట్టు తిన్నాడు. ఆకలి దంచేస్తోంది. కానీ ఇంత అర్ధరాత్రి రూమ్ సర్వీసా? గ్యాంగ్ లీడర్ ఆలోచనలో పడ్డాడు. ఏం కావాలి? లోపలి నుండే ప్రశ్నించాడు గ్యాంగ్ లీడర్. మీకోసమే సార్, బయట నుండి మాట వినిపించింది. అప్రయత్నంగానే మంచం మీద నుండి లేచి వెళ్లి తలుపు తీశాడు గ్యాంగ్ లీడర్. తలుపు తీయగానే బిలబిలమంటూ పోలీసులు రూంలోకి చొరబడ్డారు. పక్క రూంలో ఉన్న జాకబ్ మిగతా యువకులను అప్పటికే పోలీసులు పట్టుకున్నారు. గదంతా వెతికి దేవాలయం నగలున్న బ్యాగులను స్వాధీనపరుచుకున్నారు. గ్యాంగ్ లీడర్కు మతిపోయింది. తామింకా రాజమండ్రి చేరుకుని కొన్ని గంటలు కాలేదు. పోలీసులు ఇంత అలర్ట్గా ఉంటారనుకోలేదు. ఎలా? తానిక్కడున్నట్టు ఎలా తెలిసింది? పాండే, కొంపదీసి పాండే గాని పోలీసులకు దొరికిపోయాడా? కరెక్ట్, అదే జరుగుంటుంది. పాండేకు మాత్రమే తామిక్కడ ఉంటామన్న విషయం తెలుసు. గ్యాంగ్ లీడర్ ఉస్సురంటూ క్రింద కూలబడిపోయాడు. ఎన్నాళ్ల వ్యూహం, ఎన్నేళ్ల కల ఒక్కసారే కాలి బూడిదైపోయింది. రారా! గ్యాంగ్ లీడర్ చేతులు వెనక్కి విరిచి సంకెళ్ళు వేసి పోలీస్ జీప్ దగ్గరకు బరబరా లాక్కుపోయారు పోలీసులు.
జాకబ్ మిగతా ఇద్దరు యువకులు విచారంగా గ్యాంగ్ లీడర్ ముఖంలోకి చూసి తలదించుకున్నారు. చందనపురి దేవాలయం దోపిడీ వెనుక జరిగిన ప్లాన్, అందులో పాలు పంచుకున్న గ్యాంగ్ లీడర్ సభ్యుల వివరాలు పూసగుచ్చినట్టు చెప్పి అప్రూవర్గా మారిపోయాడు పాండే. రాజమండ్రి నుండి తిరిగి మెసేజ్ అందింది కమిషనర్కి. దోపిడీ ముఠా సభ్యులందరూ దొరికారని, వారి వద్ద చందనపురి దేవాలయంలో పోయిన నగలన్నీ దొరికాయని రాజమండ్రి పోలీసులు తెలిపారు. పాండే అప్రూవర్గా మారి తమ ముఠాని పట్టివ్వడంతో పాత్రో కుటుంబాన్ని విడిచిపెట్టారు పోలీసులు. పాత్రో కుటుంబం వద్ద స్వాధీనం చేసుకున్న నగలు, నగదు వారికి తిరిగి అప్పగించారు. అదంతా జరిగేసరికి రాత్రి 1 గంట దాటిపోయింది. సార్, నాదో చిన్న కోరిక. రేపు పాత్రో కుటుంబాన్ని స్టేషన్లో కలవడానికి పర్మిషన్ ఇప్పించండి. కమిషనర్ని ప్రాధేయపూర్వకంగా అడిగాడు పాండే. ఆరితేరిన దొంగ మానవత్వంతో మాట్లాడేసరికి కమిషనర్ సరేనని అంగీకరించాడు. అదే రాత్రి రాష్ట్రంలోని అన్ని టీవీ ఛానల్స్లోనూ పాండే చెప్పిన కథనం ప్రసారమైంది. ముఠా సభ్యులను అందరినీ పట్టుకుని వారి వద్ద స్వాధీనం చేసుకున్న నగలు టీవీ ఛానళ్లలో ప్రముఖంగా ప్రదర్శించారు. కొన్ని కోట్ల విలువైన దేవుడి నగలు తిరిగి దేవుడి చెంతకు చేరాయని ఈవోతో పాటు భక్తులు ఉప్పొంగిపోయారు. వాల్తేర్ రైల్వే స్టేషన్. సమతా ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. పాత్రో భార్య శశికళ, పాత్రో తల్లిదండ్రులు, పిల్లలు ఆనందంగా నవ్వుతూ నిలబడ్డారు. పాండేను తీసుకుని 4 పోలీసులు, ఎస్ఐ కూడా రైల్వే స్టేషన్కి వచ్చారు. వారితో పాటు అరుంధతి కూడా ఉంది. సిగ్గుతో చితికిపోతూ చీర చెంగును తల నిండుగా కప్పుకుని నిలబడింది. మీ దయ వలన నాకో జీవితం ఏర్పడింది. నేను జైలు నుంచి రాగానే అరుంధతిని నాతో తీసుకువెళతాను. అంతవరకు మీ దగ్గర తనకింత చోటివ్వండి అని అభ్యర్థించాడు పాండే. అరుంధతిని పాత్రో వాళ్ళకి అప్పగించాడు. అయ్యో, అంతకన్నానా అన్నాడు పాత్రో తండ్రి. మీరు తిరిగొచ్చాక మాతోనే ఉండొచ్చు కదా అంది శశికళ. లేదు, చందనపురిలోనే గైడ్గానే జీవితాన్ని కొనసాగిస్తాను. వస్తాను అంటూ పాండే వాళ్లకి వీడ్కోలు పలికాడు. రైలు కదిలిన వరకు నిలబడ్డ పాండే కళ్లలో నీళ్లు జివ్వున చిమ్మాయి. అరుంధతి కిటికీలో నుండి ఇంకా చెయ్యి ఊపుతూనే ఉంది. మృగంలాంటి మనిషిని మగాడిగా, మనసున్న మనిషిగా మార్చగలిగినందుకు తృప్తిగా ఉంది అరుంధతికి. అరుంధతి కేసు చూస్తూ కళ్ళ నీళ్లు నింపుకుని చెయ్యి ఊపుతూ నిలబడ్డాడు పాండే. ఆ తర్వాత అప్రూవర్గా మారిన పాండేకి శిక్ష తగ్గించి జైలు నుండి విడుదల చేశారు. 6 నెలల్లోనే విడుదలైన పాండే గైడ్గా కొత్త జీవితం ప్రారంభించాడు. శాశ్వతంగా పిచ్చిదైన మోనిషా ఎప్పటిలా ఊరంతా తిరుగుతూ యాత్రికులను అల్లరి చేస్తూనే ఉంది. అది భైరవవాక నవల అలా ముగిసింది. మరి ఈ నవల మీద, ఆడియో మీద మీ కమెంట్స్ నాకు తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను రేపు సాయంత్రం 7 గంటలకు.